దీన్ని సిరోపిస్ అంటారండి. అదే బోన్స్ అరిగినాయి. ఆయుర్వేదిక్ హాస్పిటల్ రాజా పక్కలేదా? भगवते वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ భరత్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు ఎక్కడ దొరకని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మన సంతేబిందూర్ హిందూపూర్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 15 కిలోమీటర్స్ రేంజ్ ఇక్కడికి సంతేబిందూర్కి ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉందన్నమాట. మీకు బయట లక్షలు అయ్యే బయట లక్షలుగా అయ్యే ట్రీట్మెంట్ ఇక్కడ ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఏమంటే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇది, ఫ్రీ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. మేడం గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. మీకు ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీకు మందులు ఫ్రీనా కాదా, ఇక్కడ ఆటోలు దొరుకుతాయా, ఇక్కడికి సంతేబిందూర్కి హిందూపురం నుంచి ఎట్లా రావాలా, ఇవన్నీ మీకు ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను. చాలా క్లారిటీగా ఇచ్చినాను. ఈ అవకాశం చాలా మందికి దొరకదు. ఈ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఖర్చు పెట్టుకుంటే కానీ దొరకదనమాట. అలాంటి ట్రీట్మెంట్స్, లక్షలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్స్ ఇక్కడ చాలా అసలు జీరో అండి, జీరో ప్రైజెస్కి ఇక్కడ ట్రీట్మెంట్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ చంద్ర గారికి కూడా
ఆయన మోకాలు నొప్పితో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. నేను గలాట్ చేసి పిలుచుకొని వచ్చిన. మేడం గారు నాకు దాదాపు ఒక 5 to 6 years నుంచి పరిచయం ఉన్నా కూడా మాకు అప్పుడు వాళ్ళ వాల్యూ తెలియలేదు. ఈ రోజు వచ్చి హాస్పిటల్లో చూస్తున్నాను. అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, కదిరి, హైదరాబాద్, తెలంగాణ నుంచి వచ్చి చేయించుకొని పోతున్నారు. అంతెందుకు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ US లో ఉన్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి. ఏమైందేవా? అవునా? అయ్యో బాధపడు ఎమోషన్ అవుతుంది. ఏమైందవా? నీ కాలుకి ఏమైందా? కాలేజీ డాక్టర్ కాలేజీ షుగర్ లేదు, బీపీ లేదు, అట్లా కాలు మేలు చేసేప్పుకుంటున్నారు. అవునా? చాలా మందికి, నాకే కాదు ఇట్లా కాదు చాలా మందికి మేలు చేసి చల్లగా తెల్లి అటుకున్నా పోయి. మేడం నమస్కారం. మేడం మేడం ఇది హాస్పిటల్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఎంత దూరం, హిందూపురంకి ఎంత దూరంలో ఉంది, అది కొంచెం చెప్తారా మాకు? ఇది నా పేరు డాక్టర్ వై అనురాధ అండి. ఇది ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సంజయ్. ఇది మార్చి 2022లో హెల్త్ వెల్నెస్ సెంటర్ గా రూపాంతరం చెందింది. అదేవిధంగా ఆగస్టు 1/2022 నుంచి స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ అంటే పంచకర్మ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 వసతులు ఉన్నాయి, హెల్త్ వెల్నెస్ సెంటర్ మరియు స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్. అనగా పంచకర్మ వెల్నెస్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయబడింది. ఇది మనకి అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాలు 2 జిల్లాలకి కలిపి ఏకైక ప్రభుత్వ పంచకర్మ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు. దీనివల్ల ప్రజలందరూ కూడా ఉచితంగా పంచకర్మ సేవల్ని, అదేవిధంగా స్కూల్ పిల్లలు, ప్రజలు యోగా నేర్చుకోవడం కోసం ఇది హెల్త్ వెల్నెస్ సెంటర్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో యోగా ఉచితంగా నేర్పిస్తారు, అదేవిధంగా ఆయుర్వేద వైద్య చికిత్సలన్నీ ఉచితంగా చేస్తారు. ముఖ్యంగా ప్రధానంగా కీళ్ళవాతము, పక్షవాతము అంటే పెరాలసిస్, స్ట్రోక్, లక్వాయ్ అంటారు కదండి, అట్లాంటివి, పైల్స్, ఫిస్టులా మరియు ఈ స్త్రీల వ్యాధికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూడడం జరుగుతుంది. చూసి పంచకర్మ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎవరికైతే వైద్య చికిత్సలు ఆయుర్వేదం ద్వారా చేయాలో వాళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు చేయడం జరుగుతుంది. రోజుకి 40 నుంచి 50 మంది రోగులు ఉచితంగా ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వైద్య చికిత్సలు పొందుతూ ఉంటారు. ఇక్కడ గుత్తి, గుంతకల్లు, అనంతపురం, అటు బెంగళూరు, దొడ్బళాపూరు, గౌరవిద్దూరు అనేక ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పెరాలసిస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ మంచిగా వైద్య చికిత్సలు చేయడం జరుగుతుంది. మేడం మందులు అవి కూడా ఫ్రీనేనా మేడం? అన్ని ఉచితమండి. అక్క నమస్కారం. అక్క ఇప్పుడు మీరు ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చినారు కదా, ఏం ట్రీట్మెంట్కి వచ్చినారు? నాకు ఈ మోకాలు పెయిన్స్ ఉండింది, ట్రీట్మెంట్ కోసం బయట హాస్పిటల్స్ అంతా చూపించుకున్నాను. బయట అంతా చూపించుకున్నారు? ఎక్కడెక్కడ చూసినారు? హిందూపూర్లో, బెంగళూరులో చూపించుకున్నాను. ఎక్కడ నాకేం పెయిన్స్ ఏం కంట్రోల్ కాలేదు. ఓకే. ఇక్కడ వచ్చినాక ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకొని నాకు మేలైనాక ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను దాదాపు ఒక 2 months 3 months నుంచి వస్తున్నాను. ఓకే, అంత క్లియర్ అయిపోయిందాక? అయ్యిందండి. ఏం ప్రాబ్లం ఏమక్క ఉంది? మెయిన్ ప్రాబ్లం అదే బోన్స్ అరిగినాయి అట్లా అని తీసుకుంటే బోన్స్ అరిగినాయి అని వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయినా అక్కడే నాకు మేలు కాలేదు. వచ్చిన ఇంకా ఆయుర్వేదం స్టార్ట్ చేసినాక మేడం వల్ల అది ఆయిల్ తోటి మసాజ్, అది ట్రీట్మెంట్ పంచకర్మ అంతా ఇప్పుడు ఎన్నో సిట్టింగ్? ఇది నాది 3వ సిట్టింగ్. బెటర్, బాగా తిరుగుతున్నాను, నడుస్తున్నాను. ఏమీ లేదు. ఇది సారలు మేడం వాళ్ళు ఇచ్చేది మెడిసిన్ యూజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కరెక్ట్ గా తీసుకోవాలా? కరెక్ట్ గా తీసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. రైట్.
బాగుంది. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేస్తారక్క ఎవరన్నా ఇక్కడ? చేసినాను, చాలా మంది వస్తున్నారు, అవునా? తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు ఈయనకి ఇస్తాను ట్రీట్మెంట్ ఏం మేడం? దీన్ని సిరోపిచ్చు అంటారండి. ఆహా. ఇది హెడేక్ సివియర్ గా వచ్చే వాళ్ళకి, ఇతనికి అర్ధ తలనొప్పి అని వస్తుంది, దానికోసం అతను వచ్చాడు, సేమందేపల్లి గ్రామం నుంచి వచ్చాడు. ఓకే. ఇతనికి ఏమీ లేదు, ఇది మేము దీన్ని ఒక చిన్న బంధనం లాగా చేసి వెరీ సింపుల్ ట్రీట్మెంట్. కాటన్ పెట్టి కొంచెం వేడి చేసిన నూనె, అంటే మన దాంట్లో ఆయుర్వేదిక్ లో క్షీరబల తైలం అని ఉంటుంది, ఆ తైలాన్ని ఒక 25 to 30 ml ని ఒకే ధారగా పోసి తర్వాత హెడ్ మసాజ్ చేస్తారు. చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా హెడేక్ రిలీఫ్ అనేది వస్తుంది అన్ని అందరికీ వర్క్ అవుతుంది. అన్ని హెడేక్స్ కి ఎవరైతే ఆహారం సరిగ్గా తీసుకోరో వాళ్ళకి ఇట్లాంటి సివియర్ హెడేక్స్ వస్తాయి. యాక్చువల్ గా దీని ప్రాబ్లం వేరు. తిను యాక్చువల్ గా కడుపులో గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరగడం వల్ల తనకి సరిపడా ఆహారం అందలేదు. ఎప్పుడైతే ఆహారం అందలేదో తనకి ఇట్లా తలనొప్పి అనేది స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళు అంటే ఓవర్ మెడికేషన్ కూడా తనకి బాగా జరిగింది, దాని వల్ల హెడేక్ అనేది సివియర్ గా వస్తుంది అనమాట. మేడం ఇప్పుడు ఇట్లా ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి? ఇది 5 days చేస్తామండి, వీక్లీ ట్వైస్ చేస్తాం, అంటే 5 రోజులు చేస్తాం. 5 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఏమంటే తలలో నరాలన్నీ కూడా చక్కగా నీట్ గా అంటే అభివృద్ధి జరుగుతాయి అన్నమాట. దానివల్ల ఈ హెడేక్ అనేది బాగా తగ్గుతుంది. అందరికీ చేస్తున్నాము, సింపుల్ హెడేక్ నుంచి మైగ్రేన్ హెడేక్ వరకు మేము చేస్తున్నాం. ఆయుర్వేదంలో సూర్యావర్తము ఇట్లాంటి రకరకాల వాటిల్లో కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంది, వాళ్ళకు కూడా చేయడం వల్ల ఎంతో మందికి దీనికి రిలీఫ్ వచ్చింది అనమాట. చాలా మంది చేయించుకున్నారు. అంటే సింపుల్, ఎంత సింపుల్ అంటే మనం ఇంట్లో కూడా దీన్ని ఆచరించుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఈ ట్రీట్మెంట్ ఎందుకు మేడం? ఇది పంచకర్మ టేబుల్ అంటారు. పంచకర్మలో ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఇది ఈ టేబుల్లో అన్ని స్నేహ కర్మ అని చేస్తారు, అంటే బాడీకి అంతా కూడా ఆయిల్ మసాజ్ చేసి, ఫస్ట్ ఆయిల్ మసాజ్ తోనే పంచకర్మ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ మసాజ్ అనేది పంచకర్మ కన్నా ముందుగా పూర్వకర్మగా చేసేది కాబట్టి పేషెంట్ అందరినీ కూడా దీని మీద పడుకోబెట్టి మేము అన్ని చేస్తుంటాం. అదేవిధంగా శిరోధార పేషెంట్ని పడుకోబెట్టి చేయాలి కాబట్టి ఈ ధార పాత్ర ద్వారా వాళ్ళకి చక్కగా నూనె పోస్తాం అనమాట. పోసి పెరాలసిస్ పేషెంట్లందరికీ కూడా ఎక్కువగా మేము ఇవి చేస్తూ ఎక్కువగా చేస్తూ ఉంటాం దీంట్లో. మేడం ఇట్లా చేయి షివర్ అయితే అంటుంది చూడండి, ఇట్లా దాన్ని ఏమంటారు? పార్కిన్సన్ వాళ్ళకు కూడా చేస్తారు, అందరికీ చేస్తారు ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మెయిన్ పార్కిన్సన్స్ కి చాలా మంది ఎదుగుతా ఉంటారు ఎక్కడ దొరుకుతారు అట్లా అని, ఎందుకంటే అలోపతిలో కొంచెం తక్కువ ట్రీట్మెంట్ ఉంది, తొందరగా రిలీఫ్ రాదు కాబట్టి పార్కిన్సన్స్ డిసీజెస్ లో ఎక్కువగా ఆయుర్వేద అంటే ఎన్ని నర్వస్ డిజార్డర్స్ లోనూ ఆయుర్వేద చక్కగా అందివేసిన చెయ్యి ఆయుర్వేద ట్రీట్మెంట్. ఇదైతే నేను శివుని గుడిలో చూశాను మేడం, అది ఈశ్వరుని గుడిలో అభిషేకం, బట్ దాని తర్వాత శిరోధార అంటారు. దీంట్లో ఆయిల్ పోసేసి పేషెంట్ బ్రుకుటి మీద పడేలాగా చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. ఇది బాష్ప స్వేద అంటారు, స్టీమ్ బాత్. 3 రోజులు వాళ్ళకి ఎవరికైతే మనము స్నేహం చేస్తామో వాళ్ళందరికీ మిగతా 3 రోజులు దీంట్లో స్టీమ్ బాత్ చేస్తామట. పేషెంట్ అకార్డింగ్ టు పేషెంట్ కండిషన్ వాళ్ళకి అవసరమైన వాళ్ళందరికీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ దెన్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఇలాంటి కేసెస్ అన్నిట్లో కూడా ఎక్కువగా మేము ఈ స్టీమ్ బాత్ ని పేషెంట్స్ కి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ అన్ని మెడికేటెడ్ స్టీమ్ అన్ని లీవ్స్ తీసుకొచ్చి ఏమంటే నిర్గుడ్ని, యూకలిప్టస్ ఇలాంటి వేప ఆకులన్నీ వేసి వాటిని ఉడికించి ఆ స్టీమ్ ని దీనికి ఈ గొట్టం ద్వారా ఇస్తామన్నమాట. ఇచ్చి దీంట్లో పేషెంట్ ని కూర్చోబెడతాం.
ఎప్పటి వరకు అంటే వాళ్ళకి మంచిగా స్వెట్ వచ్చే వరకు కూర్చోబెట్టి వాళ్ళని తీస్తాము. ఆహార నియమాలతో పాటుగా ఈ పంచకర్మని అవలంబిస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ 15 days ఉంటాయి, 15 రోజులు పత్యం ఉండాలి. అర్థమైందా? పత్యంలో ఎట్లా అంటే అన్నము పెసరబయలు చారు లేదా బియ్యము పెసరబయలు వేసి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. పొంగల్లాగా పొద్దున అదే, మధ్యాహ్నం అదే, రాత్రి అంతే. కాఫీ, టీ, బయట ఆహారాలు అసలు ఏమేమి తింటుంది 15 రోజులు అంటే 2 ఈ సోమవారం నుంచి ఈ శనివారం కాకుండా నెక్స్ట్ వచ్చే శనివారం సేమ్ అదే వాడుకోండి. దాంట్లోనే మందులే ఈ ట్రీట్మెంట్ షుగర్ అయితే ఏం లేదు కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బీపీ? తెల్మా వాడుతున్నారు. ఇప్పుడు మాకు ఎలా ఉంటాయంటే ఒక వారం రోజులు మీ బాడీని క్లీన్ చేసే పద్ధతి. అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్నవన్నీ కూడా ఆహారంలో ఏవైనా విష పదార్థాలు ఉంటాయి, ఆ విష పదార్థాలన్నీ మీకు విరేచనం ద్వారా పోయేలాగా చేస్తాం. ఆదివారం విరేచనాన్ని తీస్తాం, సోమవారం నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అది కన్సల్ట్. మనం ఎక్కువగా కొన్ని సంవత్సరాల నుంచి ఏం తీసుకుంటాం? బోర్ వాటర్ తీసుకుంటాం. రాత్రి నీరు తాగడం వల్లనే మనకి ఇవన్నీ క్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన మనకి ఈ ఎముకలు అరిగిపోవడము లేదా అంటే సమసిపోవడం అంటారు, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది తీసుకుంటామా? అది కూడా తీసుకో. ఇప్పుడు దేనికి మేడం ఇది ట్రీట్మెంట్? అది బోన్ ఇది చేసి ఇతనికి నీ జాయింట్ అరిగిపోయింది. దీన్ని డిజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మన దాంట్లో సంధిగత వాత అంటారు. దీంట్లో ఇది స్నేహకర్మలో ఒక భాగం. అంటే ఏకాంగ అభ్యంగం ఉంటుంది. ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడే ఆయిల్తో మసాజ్ చేసేదాన్ని ఏకాంగ అభ్యంగం అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే దోషాలన్నీ కూడా ఇలా చేయడం మూలన కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే డ్రై అయిపోయాయో అవి ఆయిల్ రాయడం వలన లిగమెంట్స్ అన్ని కూడా ఆ గ్రీస్ లాగా రావడం జరుగుతుంది. కొంచెం శరీరానికి ఆస్మోసిస్ అనే ఒక ప్రకృతి సహజ సిద్ధంగా ఒక ఉండడం వలన మనం ఇచ్చిన ఆయిల్ని శరీరం కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్లనే ఈ నొప్పులు మసాజ్ చేయడం వలన ఆయిల్ లేసి రాయడం వలన. మేడం ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది మేడం? ఇట్లా సేమ్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ 3 days ఇస్తాం. తర్వాత స్నేహము అది ఆయిల్ తో చేస్తాం. తర్వాత విరేచనం, ఎప్పుడైతే ఆయిల్స్ రాస్తూ ఉన్నారో అక్కడ ఉన్న దోషాలన్నీ కూడా కడుపులోకి వస్తాయి అనేసి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెప్పబడింది. కాబట్టి విరేచన కర్మ ద్వారా ఈ వాత పిత్త కపాలు ఏదైతే ఉన్నాయో అతనికి అవి దూషించున్నాయో అవి విరేచన కర్మ ద్వారా బయటికి వెళ్ళడం ద్వారా అతనికి పెయిన్ అనేది, నొప్పి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత దానికి కొంచెం కుదురులాగా పిండి కట్టి దానిపైన నూనె వేస్తూ ఉంటాము. ఆ విధంగా 5 రోజులు చేస్తాం. 5 రోజులు చేయడం వలన అక్కడ ఉన్న బోన్కి కొంచెం స్ట్రెంత్ వస్తుంది. అదే విధంగా లోపలికి కూడా అంటే ఎనిమా మెథడ్ లో కూడా దాన్ని మాత్రావస్థి అంటారు. ఎనిమా మెథడ్ లో కూడా మేము నూనెని శరీర భాగంలోకి ఇస్తూ ఉంటాం. 2 అటు ఎక్స్టర్నల్ ఇటు ఇంటర్నల్ 2గా ఇవ్వడం వలన ఎముకకి శక్తి వస్తుంది. కేవలం ఆ ఒక్క చోటే కాదు, శరీరం మొత్తం ఎక్కడైతే వీక్ అయిందో అక్కడంతా కూడా ఆ ఎనిమా ఇవ్వడం వలన శరీరానికి శక్తి వస్తుంది. ఆయన చేసేది తీసుకోండి.
యాక్చువల్ మేడం ఇదేం చేస్తున్నారు మేడం? ఇది నాడీ స్వేద అంటారు దీన్ని. ఆహా. అది వాటర్ లో ఆ, నిర్గుండి అంటే లక్కిలాకు అంటారండి వాడి భాషలో. ఓకే. లక్కిలాకు, యూక్లిప్టస్, నీలగిరి ఆకులు, ఆహా. జామాకు, పారిజాతం ఇట్లాంటి ఆకులన్నీ వేసి ఏవైతే మనకి నొప్పి తగ్గిస్తాయో అనేసి బాగా ఉడిపించి ఈ నాజల్ ద్వారా ఈ కొంచెం ఒక ఆవిరి, గోరువెచ్చని ఆవిరిని ఎక్కడైతే ఆయిల్ రాస్తామో, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ దాన్ని చేయడం ద్వారా ఇప్పుడు రాసిన ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా అబ్జార్బ్ అవుతుందో. అది ఈ హీట్ ద్వారా శరీరం తీసుకుంటుంది. ఇప్పుడు పేషెంట్ విల్ గెట్ పెయిన్ రిలీఫ్. ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం ఇట్లా ట్రీట్మెంట్. ఇంతకుముందు అంతా ఇట్లా ట్రీట్మెంట్ అంతా కేరళ పక్క ఎక్కువ ఇస్తానండి, మన సైడ్ ఎక్కడ ఇస్తాను లేదు. డ్యూటీ జాయిన్ 2005లో జాయిన్ అయ్యాను. 2005 నుంచి ఈ ఎక్విప్మెంట్ లేదు కానీ ఆ టేబుల్స్ మీద నేను చేస్తాను. ఈ టేబుల్స్ మీద చేస్తా అంటారా మేడం? అబ్బా. కాకపోతే థెరపిస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ కేసులు చేస్తున్నా. ఇంతకు ముందు నేను ఒకదాన్నే కాబట్టి 15 రోజులకు ఒకసారి 5 మెంబర్స్ కేసెస్ టేకప్ చేసి నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళం. వీళ్ళు స్పెషల్ ట్రైన్డ్ మేడం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి 13 ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున 13 స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి మనకి. 13 వెల్నెస్ సెంటర్స్ లోను మంచి థెరపిస్టుల ద్వారా మంచి వైద్య చికిత్సలు అందుతున్నాయి. దగ్గర ఉన్న వాళ్ళకన్నా దూరం ఉన్న వాళ్ళే బాగా వినియోగించుకుంటారు ఈ సర్వీసెస్. అవును మేడం, చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ప్లాన్ చేస్తాం మేడం. యాక్చువల్ గా ఇలాంటివి ఎక్కడ చేస్తారో తెలియక చాలా మంది ఇదైపోతా అంటారు, ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. 15 రోజులకి 60 నుంచి 70 వేలు ఖర్చు అవుతుంది. అబ్బా, 60 నుంచి 70 వేలు. గడ్డి వస్తువుకి ఎంత ఖర్చు పెట్టావు? 25 వేలు పెట్టినా. అది అంత ఖర్చు ట్రీట్మెంట్ మీరు ఫ్రీగా చేస్తున్నారు. ఓకే ఓకే. మేడం ఇప్పుడు దీనికి ఆధార్ కార్డు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు అట్లాంటివి ఏమన్నా చూపించాల్సి వస్తుందా? ఆధార్ కార్డు చూపించాలి మేడం. ఈ ఆరోగ్యశ్రీ ఏం అవసరం లేదా మేడం? ఎవరైనా ఎక్కడైనా ఎంత దూరం నుంచి వచ్చైనా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి అందరికీ ఉంటుంది కదా మేడం? ఫిట్స్ వచ్చే పిల్లలు కూడా వస్తున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా అదే ఉద్ధార ట్రీట్మెంట్ అని చేస్తున్నాము. ఇంకొకటి చిన్న పిల్లలు మాటలు రాని వాళ్ళకి కూడా చేస్తున్నాము. వాళ్ళకి కూడా కొంతమందికి మాటలు వచ్చాయి, ఇంకా కొంతమంది ఎదిగిన వాళ్ళకి రావాలి. మొత్తం అంతా మైసూరు, బెంగళూరు, ఇటు తిరుపతి అంతా తిరిగిన తర్వాత ఎవరో చెప్పిన తర్వాత మన దగ్గరికి వస్తారు. అంటే అప్పటికి ఆల్మోస్ట్ పేషెంట్ యొక్క కండిషన్ క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని మనము రూల్ అవుట్ చేసుకుంటూ చాలా వరకు చేయాల్సి వస్తుంది. మేడం డయాబెటీస్ కూడా చూస్తారా? చూస్తాం, కానీ ఆల్రెడీ వాళ్ళు అలోపతి మెడికేషన్ చేసే వాళ్ళకి దాంతో పాటుగా సపోర్ట్ తీసుకోండి అనేది ఇస్తున్నాము. మేడం చాలా మంది వయసు అయిన వాళ్ళకి ఈ షుగర్, బీపీ ఉండే వాళ్ళకి కాళ్ళు మంటలు వస్తాయి. చాలా మంది ఏం చెప్తారంటే వీళ్ళకి చెడుపు చేసినారు, అది ఇది అట్లా అని చెప్పి తప్పుదారి పట్టిస్తారు. డయాబెటీస్ వాళ్ళకి యాక్చువల్గా 4 పతీస్ ఉంటాయి. దాంట్లో న్యూరోపతి అనేది, డయాబెటిక్ న్యూరోపతి అనేది ఒక కండిషన్ ఉంటుంది కాబట్టి కాళ్ళు మంటలు, అరచేయి మంటలు, ఒళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలంటే ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అప్పట్లో
హాస్పిటల్కి వాళ్ళు వాళ్ళ ఫైల్తో వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం. మేడం ఇప్పుడు ఈ కొత్తగా కర్మ అవసరం లేదు, మామూలుగా ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తాం. మేడం డయాబెటిక్ ఎక్స్పెషలీ ఇప్పుడు వస్తానే మీ దగ్గరకు వస్తే మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా రావచ్చమ్మా? రావచ్చు, అదే చెప్తున్నాను కదా, మధ్యలో వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి డైరెక్ట్ గా మన ఆయుర్వేదిక్ మెడిసిన్ చేస్తాం. రైట్, వాళ్ళ అలోపతి అవసరమే లేదు. ఓకే. అదే నేను ఇప్పుడు మీరు ఇచ్చిండే మందులు 1 year నుంచి వాడుతాను, కంట్రోల్లో ఉంది నాకు. ఆయుర్వేదకి అడికేట్ అయిన తర్వాత అలోపతికి చాలా తక్కువకి వెళ్తున్నాం. టెంపరీ రిలీఫ్ కోసం అలోపతి వెళ్ళినా పర్మనెంట్ క్యూర్ అయితే మాకు ఆయుర్వేదం ఇదే బెస్ట్ కదన్నా. ఎస్పెషలీ ఈ సయాటికా ప్రాబ్లం దానికి మేడం చాలా ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్. ఎవరికి వచ్చిందన్న? మనకి ఓకే, ఇప్పుడు ఎట్లున్నారు? అవునా, చాలా క్రిటికల్గా ఉండరా? చాలా అంటే చాలా. ఫస్ట్ కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే, డాక్టర్ ఎవరు ఆ టైంలో డౌటే? అవును, వెరీ గుడ్. ఏం మేడం ఇది? మామూలుగా అయితే ఇది కటివస్తి అంటారండి. కటివస్తి. ఈయనకి L5S1 అలాగే L1 L2 దగ్గర కొంచెం డిస్క్ బల్జ్ అయింది. డిస్క్ బల్జ్ అవ్వడం మూలాన ఇక్కడి నుంచి వచ్చిన సయాటికా నర్వ్ అతనికి 2 sides కూడా పెయిన్ వస్తుంది. సో టోటల్గా పెయిన్ వస్తుంది అనమాట. సో ఎక్కడైతే నర్వ్ ప్రాబ్లం ఉందో అక్కడ మనము పిండితో ఇది చేస్తాము, చేసి ఎన్సర్కిల్ చేసి గోరువెచ్చని నూనెని ఇక్కడ వేస్తాం అన్నమాట. దరిదాపుగా వేడి చేస్తూ వేస్తూ ఉంటాం. వీళ్ళకి వాడేది ఎక్కువగా క్షీరబలా తైలం, బలాశ్వగంధ తైలం, సహచరాది తైలం, వాళ్ళ దీని ప్రకారం వాడుతూ ఉంటాం. ప్రకృతిని బట్టి, శరీర ప్రకృతి, వ్యాధి యొక్క దీన్ని ఏ వాత పిత్త కఫాలు ఆ వ్యాధికి ఏవైతే దూషించబడ్డాయో దానికి సంబంధించిన నూనెల్ని మనం వాడతాం. ఇవి కూడా చాలా వరకు గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. కొన్నిసార్లు అయిపోయినప్పుడు మేము పేషెంట్కి రాసివ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా అట్లా సరిపోయిందమ్మా వేడి? ఎక్కువ వేడి ఉంటే చెప్పండి. వెరీ గుడ్. మోషన్స్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి? తగ్గింది కదా? దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది కదా? ఇన్ని రోజులు మనం తీసుకున్నవన్నీ టాక్సిన్స్, విష పదార్థాలు, అవి మనకి వ్యాధుల్ని కలిగిస్తాయి అని అర్థం చేసుకోవాలా. కాబట్టి చక్కని ఆహారం తీసుకోవాలా. ఇక నుంచి ఆహార నియమాలు బాగా పాటించాలి. సమయానికి తినేది, సమయానికి నిద్రపోయేది, సెలెక్టెడ్ డైట్ తీసుకునేది, పుష్టికరమైన ఆహారం తీసుకునేది చేయాలి. ఇప్పుడు ఈయనకి ఎన్నో సిట్టింగ్ మేడం ఇది? ఇది ఇవాళ స్టార్టింగ్. ఇది నిన్న విరేచనం అయింది. ఓకే, దోషాలన్నీ పోనిచ్చాక ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏమేమి వేస్టేజ్ ఉందో అంతా ఇన్ఫెక్షన్ అంతా బయటకు పోయిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు. లేకపోతే దీనివల్ల ఉపయోగం కన్నా మనకి చెడు చేసేదే ఎక్కువ ఉంటుంది. మేడం ఇదే ట్రీట్మెంట్ బయట చేయించుకుంటే ఎంత కావచ్చు మేడం? అదిగో ఆయన చెప్పాడు కదా ఎంత అయిందో. 4 సంవత్సరాల క్రితం 25,000 అయింది, ఇప్పుడు 60 నుంచి 70,000 అవుతాం. ఈయన ఇట్లా ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది మేడం? ఈయన ఎన్నిసార్లు చేయించుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్? ఇది 5 రోజులు చేస్తామండి. ఇదే విధంగా ఎనిమా ద్వారా మందు కూడా ఇస్తాం. ఇదే మందుని ఎనిమా ద్వారా కూడా ఇస్తాం. ఓకే. వస్తు చేశారా? నీకు వస్తు లోపలికి ఇచ్చారు కదా, అక్కడ అనువాసన వస్తు కూడా ఉంది.
కషాయాలు ఇచ్చే వస్తువులు కూడా ఉంటాయి. ఆ, ఇంకా మేము ఇది అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము స్టార్ట్ చేయలేదు అది. చెప్పనక్క. నెల నుండి 10 రోజుల నుంచి మేడమే చేసింది. ఆహా, ఈ బిల్లోనే ప్రెగ్నెంట్ అప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు మేడమే చేసినారు. ఓకే. మాకి బాగా ఇదేమో ఫస్ట్ ఏమో అబోషన్ అయింది అంటే అది అంటే నెలలు అయింది, ఉమ్మనీరు ఏమో ఎక్కువ అయిపోయి చనిపోయింది. ఓకే. కానీ నెల నుండి తర్వాత వెంటనే మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. అప్పటి నుంచి బాబు డెలివరీ అయినప్పుడు కూడా మేడం సహాయంతోనే డెలివరీ అయింది. అప్పటి వరకు ఇప్పుడు వరకు ఏమైనా బాబుకి హెల్త్ బాగాలేకున్నప్పుడు కూడా మేడంతోనే ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఓకే. ఈయన కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇక్కడ అయితే మీదే ఊరక? ఈ ఊరేనా? ఇదే ఊరే సంతబిందు. థ్యాంక్స్. వట్టివేర్ అంటారు దీన్ని, సంస్కృతిలో ఉసీరా అంటారు. మేడం పేరు వినడం తప్పితే ఎప్పుడు చూడలేదు మేడం ఇది వట్టివేరు అనేది. దీని వేర్లని ఉష్ణం తగ్గించడానికి ఇస్తారు. అన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిలోనూ దీని కషాయాన్ని మందుగా చేసుకొని వాడచ్చును. చాలా తొందరగా వెంటనే రిలీఫ్ ఇచ్చేది దీని వేర్ల యొక్క కషాయం. ఈ మధ్య కాలంలో నేను వెయిట్ రిడక్షన్కి ఈ లీవ్స్ ఇస్తున్నాను. చాలా మంది కూడా వెయిట్ కూడా బాగా రెడ్యూస్ అయ్యారు. నెక్స్ట్ ఇది చిత్రమూలము అంటారు, మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. దీన్ని కూడా వేరు మన యొక్క మేడం దీని పేరు చిత్రమూలము అంటారు. దీన్ని చిత్రమూలము. దీని యొక్క వేరు వాడతారు మన మందులన్నిట్లోనూ, ఆయుర్వేద మందుల్లో. ఇది వేరు మనకి బాగా ఆకలి పుట్టిస్తుంది. ఇది బిల్వపత్రం అండి. శివుని మీద సరే మా ఆయుర్వేద ఈ లేటెస్ట్ అనాలిసిస్ ఏంటంటే మన మెడికల్ అనాలిసిస్ ఇది యాంటీ క్యాన్సర్ గా ఉపయోగపడుతుంది బిల్వపత్రాలు. కాబట్టి దీన్ని అందరూ పెంచుకొని దీని పత్రాలని కషాయంగా తీసుకుంటే ఆకు ఈ ఆకు యూట్యూబ్లు చూసి కషాయాలు తాగుతున్నారు. దానికన్నా ఇది ఒక 10 రోజులు తాగితే కనీసం ప్రివెంటివ్ గా మనకి పనికొస్తుంది. తాగడం అంటే ఎట్లా మేడం? అది ఒక 3 ఆకులు ఉంటాయి, ఈ పత్రాలు ఉంటాయి కదండి. ఒక్క నిమిషం మేడం దగ్గరకు. ఇది త్రిదళం ఉంది. ఇట్లాంటివి 3 వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసి హాఫ్ అయిపోయే వరకు బాగా మరిగించి దాన్ని శోధించుకొని పరగడుపునే తాగడం వల్ల కొంచెము ఈ ఎక్స్ట్రా సెల్స్ శరీరంలో ఎక్కడైనా ఉత్పత్తి అవుతూ ఉంటే అవన్నీ ఉత్పత్తి కాకుండా ఇది చేస్తుంది అనేసి కొత్తగా కనిపెట్టిన విషయం. ఇది పారిజాతం ఆకులు కషాయం తాగితే, పారిజాతం ఆకులు కషాయం తాగితే చక్కగా రిలీఫ్ ఇస్తుంది, పెయిన్స్ అంతా బాగా రిలీఫ్ ఇస్తుంది. ఇది శతావరి దీన్ని శతావరి అంటారు. దీని యొక్క వేర్లు అంటే దుంపలు ఉంటాయి, ఆ దుంపల్ని పౌడర్ గా చేసి మందుగా తయారు చేస్తారు. ఇది తల్లి పాల వృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లాక్టేషన్ కోసం ఈ మందుని వాడిస్తాము. ఇది అర్జున మేడం. ఇది అర్జున టెర్మినల్ అర్జున అంటారు దీన్ని. ఇది అన్ని హార్ట్ కండిషన్స్ కి దీని యొక్క బార్క్ లీవ్స్ కూడా మందుల్లో వాడతారు మనకి. హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రివెంటివ్ గా పనిచేస్తుంది, రాకుండాను ఉపయోగపడుతుంది. అదే విధంగా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఆకులు వేయచ్చు, దీని యొక్క త్వక్ అంటారు కదా బార్క్ లో మంచి గుణాలు ఉన్నాయి. దీని యొక్క మనం ఏమంటారు దాని పైన చెక్క తోలు.
మేడం ఇది మేడం ఏదో వెరైటీగా ఉన్నాయి పూలు. ఇది కేసియా అండి. దీని యొక్క ఆకులు చాలా వరకు స్కిన్ డిసీజెస్ లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా వరకు సోరియాసిస్, రింగ్ వామ్ దగ్గర నుంచి సోరియాసిస్ వరకు ఈ యొక్క ఆకుల్ని దంచేసి దాని రసాన్ని రాస్తూ ఉంటే చాలా వరకు చాలా మందికి తగ్గుతుంది. అందరికి ఆకులు ఇచ్చే మేము పంపించేస్తూ ఉంటాం స్కిన్ డిసీజెస్ లో. అలాగే ఇది బకుళ అన్ని దంత వ్యాధులన్నిటికీ దీని యొక్క బాగా పనిచేస్తాయి. లీవ్స్ పనిచేస్తాయి, అలా విధంగా కాండము పనిచేస్తుంది. ఇది మేడం కింద ఇది అశ్వగంధ అండి. ఇది అశ్వగంధ చెట్టు. ఇప్పటి వరకు చూడలేదు మేడం, పేరు విన్నామే కానీ మాత్రలో అవి, బట్ చెట్టు ఇట్లా ఉంటుందని ఫస్ట్ టైం చూసాం. ఇది అశ్వగంధ అండి. దీని యొక్క వేరుని మందుల్లో వాడడం జరుగుతుంది. ఇది అన్ని నర్వస్ డిజార్డర్స్ అన్నిటిలోనూ కూడా, అలాగే శక్తి కోసము వాడుతూ ఉంటారు. చూర్ణము, టాబ్లెట్లు, అదేవిధంగా ఆసవ అరిష్టాలు, టానిక్లు అన్నిటిలోనూ దీన్ని వాడుతూ ఉంటారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అశ్వగంధ చాలా అత్యవసరంగా మారింది ఇప్పుడు. మేడం ఇదేం చెట్టు మేడం? దీన్ని నిర్గుండి చెట్టు అంటారండి, తెల్లది. వాడుక భాషలో మేడం లక్కిలాకు అంటారు దీన్ని, వైటెక్స్ నిగుండో దీని సాంస్క్రిట్ నేము. దీన్ని మేము ప్రతినిత్యము నాడీ స్వేదము చేస్తాం కదండి, దానికి వాటర్ లో ఈ కొన్ని ఆకులు, నీలగిరి ఆకులు, జామ ఆకులు ఇవన్నీ వేసి బాగా ఉడికించి ఎవరికైతే నొప్పి ఉంటుందో వాళ్ళకి ఆయిల్ అప్లై చేసి ఆ నీటితో ఆవిరి పెడుతూ ఉంటాము. వాళ్ళకి వెంటనే పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇందులో ఉన్నవారు సోమశేఖర్ అని ఇక్కడ MLOగా వర్క్ చేస్తారు. అటు పక్కన్నది మేల్ థెరపిస్ట్. ఈ పంచకర్మకి మగవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచకర్మ చేస్తుంటారు. అలాగే ఆడవాళ్ళందరికీ కూడా పంచకర్మ చేయడానికి ఫిమేల్ థెరపిస్ట్. ఈమె పేరు అనురాధ. ఈమె గార్డెనర్, స్వీపరు రామాంజమ్మ. వీళ్ళందరూ మేమంతా కలిసి ఒక టీముగా డైలీ వర్క్ చేస్తూ ఉంటాము. అందరికీ కూడా చక్కని సేవలు అందిస్తుంటారు. నేను చెప్పిన విధంగా వీళ్ళంతా చక్కని సేవల్ని, ఆయుర్వేద వైద్య చికిత్సల్ని అందిస్తుంటారు. మేడం మెయిన్ పాయింట్ లేడీస్ కి వస్తే ఎట్లా అని ఒక మనసులో క్వశ్చన్ ఉండే, ఇప్పుడు అది తీరిపోయింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ చెప్తాను. ప్రైవసీ, పంచకర్మలో ఆడవాళ్ళకి ప్రైవసీ ఉంటుందా లేదా అనే ఒక అనుమానం ఉంటుంది. టోటల్ గా ప్రైవసీ ఉంటుంది. ఎందుకంటే విమెన్, ఆ అమ్మాయి లేడీ థెరపిస్టే చేస్తుంది కాబట్టి వాళ్ళకి పక్కాగా చక్కని ప్రైవసీ ఉంటుంది. ఎవరు లోపలికి ఎంట్రీ అవ్వరు వాళ్ళకి చేసేటప్పుడు. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా చక్కని ఈ వైద్య చికిత్సల్ని సద్వినియోగం చేసుకోగలరు. ముందు పెట్టగల ఇంకా పెంచండి. అది ఏ మాసం మా ఇది? అవి ఆసనాల పేరు తెలియదు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. వక్రాసనం. అవ్వ టకటక వేస్తుంది అన్ని ఆసనాలన్నీ. ఇది షుగర్ డౌన్ చేస్తుంది. ఇదే మేడం, షుగర్ కంట్రోల్. వెరీ గుడ్. మేడం చాలా థ్యాంక్స్ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. జనాలు అందరికీ మీరు చెప్పినదంతా చాలా సహాయంగా మారుతుంది. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు నా వెనుకున్న చెట్లు నేను లోపలికి వస్తాయి ఏంద్రా చెట్లంతా ఎట్లా పెంచినారు అట్లా అనుకున్నాను, క్లీన్గా కూడా లేదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రాణాన్ని నిలబడుతుంది. చూడండి, ప్రతి మొక్క ఔషధమే ఇక్కడ ఉండేది, మెడికల్ ప్లాంట్స్. నాకు తెలియక నేను ఏదో మామూలు చెట్లే అనుకున్నా. సాక్షాత్తు ధన్వంతరి ఇక్కడ డాక్టర్ గారు రూపంలో ఉన్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా బాగా ఇస్తున్నారు. ప్లస్ ఫ్రీ, 100%. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుకోవడం అవసరం లేదు. ఏదన్నా ఇక్కడ మెడిసిన్ అన్అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని బయట తెచ్చుకోమంటారు. తప్పితే
మీకు ₹1 ట్రీట్మెంట్కి అవసరం లేదు. అదే మనము బెంగళూరు, హైదరాబాదు ఎక్కడెక్కడో పోతా అంటాము, బట్ అక్కడంతా చాలా కాస్ట్ అవుతుంది. లక్షల్లో అయ్యే ట్రీట్మెంట్ ఇక్కడ జీరో, ₹1 కూడా పెట్టే అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడికి ఎట్లా రావాలా, ఎక్కడి నుంచి రావాలా అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. దీని తర్వాత ఇలాంటి మందులు ఇంకెక్కడ దొరుకుతాయి, హిందూపురంలో ఎక్కడ దొరుకుతాయి, బయట ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి తెప్పించుకోవాలా అవన్నీ కూడా చూపిస్తాను. పేషెంట్స్ కూడా ఒకరి మీద ఒకరు వస్తూనే ఉన్నారు. అసలు చూడండి, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఊరు వాళ్ళని అడిగితే ఈరోజు చాలా తక్కువ అండి, మామూలుగా అయితే మండే కాబట్టి తక్కువ వచ్చినారు, మామూలుగా అయితే అసలు ఇక్కడ నడవడానికి కూడా స్థలం ఉండదు అట్లా అని చెప్తున్నారు ఈ ఊరు వాళ్ళని అడిగితే. ఇప్పుడు చూడండి, మీకు ఆటోలు ఎక్కడ దిగాల, ఆటోలు ఎంత తీసుకుంటారు అది కూడా అడిగి మీకు చెప్తాను. అన్న ఈ ఆటో సంతబిందూరుకి ఎక్కడి నుంచి బయలుదేరుతుందన్నా? హిందూపురం నుండి అన్న. హిందూపురం నుంచి ఎక్కడ? హిందూపురంలో ఎక్కడన్నా? బెంగళూరు సర్కిల్ లో ఉంటాయి. బెంగళూరు సర్కిల్ అంటే చిన్న మార్కెటా? చిన్న మార్కెట్ కాదు, మనకి పరిగి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చినారంటే బెంగళూరు రోడ్ వస్తుంది. బెంగళూరు రోడ్ లో బెంగళూరు సర్కిల్ లో ఉంటాయి. బెంగళూరు సర్కిల్ లో ఉంటుంది. ఎంత తీసుకుంటారన్నా హిందూపురం నుంచి ఇక్కడికి? బెంగళూరు సర్కిల్ నుంచి హిందూపురికి ₹30 ఛార్జ్. సంతబిందూరు హిందూపూర్ నుంచి సంతేబిందూరులోకి ₹30 ఛార్జ్. ₹30 ఒక మనిషికి. ఇప్పుడు ఆటో సపరేట్ గా మాట్లాడుకోవాలంటే సపరేట్ గా అంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. 250, 300. ఓకే, 250 నుంచి 300. అన్న ఇప్పుడు ఇక్కడ సంతబిందూరు గేట్ లో దిగుతారు కొంతమంది, బెంగళూరు నుంచి వస్తా అంటారు, గేట్ లోనే దిగుతారు అనుకోండి. గేట్ లో దిగిండే వాళ్ళకి అక్కడ నుంచి ఆటోలు దొరుకుతాయి. అక్కడ నుంచి వచ్చే బళ్ళు వస్తాయి, ఇక్కడ నుంచి రోజు పోయేటి ఉంటాయి కదా. అక్కడ నుంచి ఎంత తీసుకుంటారు? అక్కడ నుంచి ₹10 ఉంది. ₹10 ఇక్కడ హాస్పిటల్ దగ్గర. ఇప్పుడు తెలియకుండా వాళ్ళు వచ్చి అడిగినా కూడా మీరు హాస్పిటల్ చూపిస్తారు కదన్నా? ఖచ్చితంగా మెయిన్ రోడ్ లోనే కదా, స్కూల్ ఆపోజిట్, ఊరికి ఎంట్రన్స్. ఇది గవర్నమెంట్ స్కూల్ కదా? గవర్నమెంట్ స్కూల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్. ఇది పశువుల ఆసుపత్రినా? అవును, పక్కన పశువుల ఆసుపత్రి, వాల్మీకి ఇది ఉంటుంది. ఇది వాల్మీకి ఇది? అవునవును. వెరీ గుడ్. అలా గుడి ఎక్కడ వస్తుందన్నా? ఆంజనేయ స్వామి టెంపుల్. ముందర తీసుకొని రైట్ పోతే వస్తుంది. వెరీ గుడ్ అన్న, థ్యాంక్స్ అన్న. మీ పేరన్నా? మూర్తి అన్న. మీ నంబర్ చెప్తారా? ఎవరన్నా కాల్ అంటే కాంటాక్ట్ చేస్తారు? మీ నంబర్ చెప్పండి అన్న. 7989991501. అన్న ఇప్పుడు హిందూపురం నుంచి ఇక్కడికి రావాలనుకుంటారు అనుకోండి, మీకు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయి పిలుచుకొని వస్తారా? ఖచ్చితంగా. రైట్ అన్న, థ్యాంక్స్. పిలుచుకోవాలి. మీ నంబర్ ఫోన్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి బెంగళూరు రోడ్. ఇది ఇట్లా పోతే బెంగళూరు, ఇట్లా పోతే హిందూపురము. మీరు బెంగళూరు నుంచి వస్తా సంతేబిందూరు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహమే మీకు గుర్తు. ఇక్కడ నుంచి లోపలికి ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఆటోలు కూడా దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి. ఎవరైనా బండిలో పోయే వాళ్ళు కూడా డ్రాప్ చేస్తారు. సంతబిందూరు వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉండారంతా, ఏం టెన్షన్ అవసరం లేదు. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహమే గుర్తు. లోపల ఆంజనేయ స్వామి గుడి ఉంది, మీకు అది కూడా ఒకరోజు చూపిస్తాను. బట్ ఇప్పుడైతే రూట్ గైడెన్స్, హాస్పిటల్ కోసము రూట్ గైడెన్స్ చెప్తాను. ఇది చూడండి, ఇట్లా రైట్ సైడ్ వచ్చేసి హిందూపూర్ రోడ్డు, ఇది బెంగళూరు. హిందూపూర్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇట్లా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. చూడండి, ఆటోలు కూడా దండికి పోతున్నాయి. నేను నిలుచుకోండి 5 నిమిషాల్లో 4 ఆటోలు పోయినాయి. ఆటోలు కూడా ఏం కుదవలేదు. నేను ఇంత పర్టికులర్ గా మీకు రూట్ ఎందుకు గైడెన్స్ చేస్తానంటే, ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ డాక్టర్స్ దొరకరు, చాలా ఖర్చు పెట్టుకోవాలి. ఈ ట్రీట్మెంట్ అయితే ఏదైతే ఉందో, ఈ పంచకర్మ కానీ ఆయుర్వేదిక్ కానీ, ఇప్పుడు బయట ఎక్కడికి పోయినా కూడా ఫ్రీగా ఏది దొరకదు. అందుకనే నేను ఈ రూట్ కూడా చాలా పర్టికులర్గా చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది సంతబిందూరు రూట్. ఇట్లా ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం నా వెనకాల కనిపిస్తా అన్నారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది వచ్చి హిందూపూర్ రూట్. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా సంతబిందూరు గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే గవర్నమెంట్ స్కూల్ వస్తుంది.
దానికి ఎదురుగానే గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉందన్నమాట. మేడం గారి పేరు వచ్చేసి అనురాధ మేడము. మీరు అడిగిన వెంటనే మీకు అక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు రూట్ గైడెన్స్ చేస్తారు. ప్లస్ అక్కడ ఎవరిని అడిగినా కూడా మేడం గారి గురించి చెప్తారు. ఏనా ఎట్లుంది ట్రీట్మెంట్? చాలా బాగా చేసినారు కదా. కంటిన్యూ చేయి. ఏమంటే ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎట్లా అంటే, నువ్వు ఇప్పుడు వాళ్ళు 15 దినాలు చెప్పినారు కదా అని నువ్వు 5వ దినానికి మానేస్తే అది పని చేయదు. అర్థమైనా? ఖచ్చితంగా వాళ్ళు చెప్పిండే కోర్స్ కంపల్సరీ వాడితేనే నీకు ఆయుర్వేదిక్ పని చేశాను. అదొక్కటి గుర్తుపెట్టుకో, అంతే చాలు. పదమ్మా మనము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూపూర్ భరత్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.